హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పన్నీర్ కర్రీ చేశానండి. చూడండి, ఫస్ట్ కళాయిలో నూనె వేసుకొని పన్నీర్ ముక్కలు వేగనియ్యానండి. పన్నీర్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన వరకు వేగనించుకోండి. గోల్డెన్ బ్రౌన్ వేయించుకోండి. నేను పన్నీర్ని ఇంట్లో చేసుకున్నానండి. పాలు విరగొట్టుకొని ఇంట్లో చేసుకున్న పన్నీర్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆ వీడియో కూడా చాట్లో పెట్టింది చూడండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సైడ్కి తీసుకొని మొత్తాన్ని వేపుకోండి. ఎంత పన్నీర్ ఉంటే అంతనే. పన్నీర్ వేపుకుంటే గట్టిగా అవుతుంది అనుకోకండి. పన్నీర్ వేపినా కూడా టేస్ట్ బాగుంటుంది. జ్యూస్ బాగా పట్టి టేస్ట్గా ఉంటుందండి. గ్రేవీ బాగా పడుతుందండి వేపుకుంటే. పన్నీర్ ముక్కలు మొత్తం వేపుకున్న తర్వాత ఆ కళాయిలోనే మాత్రం ఇలాచీ ఉన్ను, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోండి. కొంచెం కాజు వేసుకోండి. మొత్తాన్ని వేపుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు చూసుకొని వేపుకోండి. వేపుకున్న తర్వాత అదే ఆయిల్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అన్ని ముక్కలు వేసుకోవచ్చండి. నేను ఒక పాయ వేసుకున్నాను. ముక్కలు వేగించుకోండి బాగా. ముక్కలు వేగనియ్యాలండి నీట్గా. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయల ముక్కలు వేసుకొని వెల్లుల్లిపాయలు, అల్లము మొత్తాన్ని వేసుకొని బాగా కలయబెట్టండి. మొత్తం కలయబెట్టిన తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేపించుకోండి. వేసిన తర్వాత టమాటాని పెద్దపాటి టమాటాని వేసుకోండి. వేసుకొని కలయబెట్టుకోండి. టమాటా వేసుకోండి, గ్రేవీ వస్తుంది. సాల్ట్ తగినంత వేసుకోండి. టమాటా బాగా తొందరగా మగ్గుతుందండి. దాన్ని కాసేపు చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోండి. నేనైతే బగారా రైస్ మెత్తగా పేస్ట్లా చేసుకోండి. మీకు సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకోండి. తర్వాత కళాయిలో నూనెలో కొంచెం కారం పొడి వేసుకుంటే కలర్ బాగుంటుందండి. స్టార్టింగ్లో వేసుకుంటే పసుపు 2 వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం పత్తా కూడా వేసుకోండి. వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసిన తర్వాత మిక్సీ చేసిన దాన్ని వేసి కలయబెట్టండి. ఈ పేస్ట్ వేసి కలయబెట్టండి నీట్గా. కలయబెట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాలు దక్కన పెట్టి ఉంచండి. ఆయిల్ పైకి వచ్చే వరకు. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత తీసి పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలయబెట్టండి. నీళ్ళు వేయడం స్కిప్ అయిపోయింది. కొంచెం నీళ్ళు వేసుకోండి. అంతేనండి, బాగుంటుంది. నేనైతే బగారా రైస్